నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వినిక డీటెయిల్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్ కు చేరుకుంది హరీష్ రావు బృందం ఇక రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పనులను పరిశీలిస్తున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ కు చేరుకుంది హరీష్ రావు బృందం రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పనులను పరిశీలిస్తున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ నేతల పర్యటనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అందిస్తారు నవీన్ చెప్పండి ఎస్ఎల్బీసీ టన్నెల్ కు హరీష్ రావు చేరుకున్నారు సో ఇక హరీష్ రావు పార్టీతో ఎవరెవరు చేరుకున్నారు ఎలా ఉంది అక్కడ పరిస్థితి పూర్తి అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి క్రితమే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంగణానికి కూడా ఇటు హరీష్ రావు చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా హరీష్ రావుతో పాటు దాదాపు నలుగురు మాత్రమే అనుమతి కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఎస్ఎల్బీసీకి వెళ్ళేటువంటి మార్గం మీద ఈ మార్గంలో దాదాపు 1/2 కిలోమీటర్ అవతల హరీష్ రావుతో పాటు వచ్చినటువంటి ఆ బృందాన్ని కూడా వారందరినీ కూడా ఆపివేయడం జరిగింది ఎందుకంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ కు చేరుకుంది హరీష్ రావు బృందం రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పనులను పరిశీలిస్తున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు
ఎస్ఎల్బీసీ టన్నెల్ కు చేరుకుందే హరీష్ రావు బృందం రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పనులను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతల పర్యటనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు చేరుకుంది హరీష్ రావు బృందం రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పనులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 8 మందిని కాపాడుకునేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, అలాగే సహాయక చర్యలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ కొనసాగుతుంది. టన్నెల్లో బురద నీళ్లు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుగా బోరింగ్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు రెస్క్యూ టీం. అలాగే హరీష్ రావుతో పాటు అక్కడికి కొంతమంది చేరుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతున్నారంటూ ఎవరి క్లారిటీ లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర హరీష్ రావు చేరుకున్నారు. అక్కడ హరీష్ రావుతో పాటు ఎవరెవరు చేరుకున్నారు? అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే కేవలం 3 వాహనాలు మాత్రమే లోపల కూడా అనుమతించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే హరీష్ రావుతో పాటు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇటు ఎస్ఎల్బీసీ ప్రాంతానికి కూడా చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇటు దోమల్పేట నుంచి ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరకు వెళ్ళాలంటే దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 కిలోమీటర్ అవుతానే మిగతా కార్యకర్తలందరినీ కూడా అక్కడనే ఆపివేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కూడా ఎస్ఎల్బీసీకి చేరుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చూసేటువంటి ఈ మార్గం ఏదైతుందో ఇది ఇక్కడ నుంచి నేరుగా ఎస్ఎల్బీసీ టనల్ లోకి వెళ్ళేటువంటి మార్గం. ఇప్పుడు హరీష్ రావుతో పాటు హరీష్ రావు వెంట వచ్చినటువంటి ఆ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడి నుంచే వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది దాదాపు 6 రోజుల నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అనేక బృందాలు కూడా పాల్గొనడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా స్పీడప్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు జియోలాజికల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా నిన్న రాత్రి లోపల కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మట్టి కావచ్చు, బురద, అంటే జియోలాజికల్ సంబంధించినటువంటి టీమ్స్ కొన్ని పరికరాలు కూడా తీసుకురావడం జరిగింది. అవి లోపల మట్టిలో ఎవరైతే చిక్కుకుంటారో వారిని గుర్తించేటువంటి విధంగా ఒక మెషిన్ కూడా తీసుకురావడం జరిగింది. వారు ఈ రోజు ఉదయం ఆ మెషిన్ కూడా లోపల కూడా పంపించడం జరిగింది. ఎన్డీఆర్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, ఇటు రైల్వే శాఖకు సంబంధించినటువంటి టీమ్స్, ఇటు విజయవాడ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రైల్వే ట్రాక్స్ కటింగ్ సంబంధించినటువంటి అందులో అనుభవం ఉన్నటువంటి వారిని కార్మికులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ కట్టర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మిషన్ ని కూడా పూర్తి స్థాయిలో పార్ట్లు తీసేసి వాటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ పనులు అనేది చాలా స్పీడప్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ మాత్రమే లోపల కూడా అనుమతిస్తున్నారు. మీడియా కావచ్చు, ఇంకా వచ్చేటువంటి మిగతా రాజకీయ నేతలు కావచ్చు, ఇంకా చాలా మంది వారిని దూర ప్రాంతాల్లోనే వారిని అనుమతి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ సహాయక చర్యలు అనేది ఇంకా 2-3 రోజుల పాటు పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టన్నల్ బోనల్ అది కట్టింగ్ మిషన్ సంబంధించినటువంటి ఆ పార్ట్స్ అన్ని పరికరాలు బయటకి తీసుకురావాలి. కాబట్టి కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా పార్ట్స్ కట్ చేయాలంటే కూడా ఖచ్చితంగా 2-3 రోజులు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు రెస్క్యూ సంబంధించినటువంటి టీమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే జేపీ సంబంధించినటువంటి టీం బృందం కూడా ఇక్కడనే ఉన్నారు. వారు ఆ లోపల ఉన్నటువంటి 8 మంది సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా వారికి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 3 కుటుంబ సభ్యులు కూడా వారు ఇక్కడికి చేరుకున్నారు. మిగతా వారు కూడా ఈ రోజు లేదా రేపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. నవీన్, అలాగే 8 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకైతే దొరకలేదు. సో వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పటికి ఉన్నారా, లేరంటారా ఏంటి? పెద్ద పెద్ద రాళ్ళు, బండరాలు, అలాగే బురద అందులో పడడం వల్ల కూడా చాలా ప్రమాదం జరిగింది. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు బయటికి వచ్చే అవకాశం ఉందంటారా, లేకుంటే ఇంకా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది?
మాక్సిమం 1 వీక్ అయితే ఖచ్చితంగా పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ కూడా మాట్లాడారు. వారు స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, లోపల వరకు వెళ్ళాము, ఆల్మోస్ట్ ఆల్ 0 పాయింట్ అంటే ఈ కోరింగ్ మెషిన్ నుంచి లోపల వరకు కూడా అక్కడ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ వరకు కూడా మేము వెళ్ళాము, చివరి పాయింట్ వద్ద వెళ్ళాం. కానీ అక్కడ పూర్తి స్థాయిలో బురదతో పాటు ఎక్కువ వాటర్ పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అవన్నీ కూడా బయటకి తొలగించడానికి కొంత సమయం కూడా పడుతుంది, కొంత ఆటంకం కూడా కలుగుతుందని చెప్పేసి కూడా రెస్క్యూ టీమ్స్ కూడా చెప్తున్నారు. దాంతో పాటు ర్యాట్ సంబంధించినటువంటి టీమ్స్ వీరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరు ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఆ టన్నల్ కొలాప్స్ సంబంధించి అక్కడ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. కానీ వారు 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు. వారు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి జరిగింది. వారు స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఒకవేళ తవ్వుకుంటే లోపలికి వెళ్తే ఖచ్చితంగా పైనుంచి ఇంకా కూలేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా బురద ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ర్యాట్ టీమ్స్ కూడా చెప్తున్నారు. దాంతో పాటు నేవీ సంబంధించినటువంటి టీమ్స్ కూడా వారు లోపలికి కూడా వెళ్ళారు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూశారు. కానీ మొదటిగా ఆ మిషన్ ని బయటకు తీసుకొస్తే కానీ అక్కడ చిక్కున్నటువంటి కార్మికుల్ని మళ్ళీ వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బృందం కూడా చెప్తున్నారు. దాదాపు ఇంకా మిగతా కొన్ని టీమ్స్ కూడా, కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా చేరుకున్నారు. డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్, సింగరేణికి సంబంధించినటువంటి టీమ్, సింగరేణికి సంబంధించినటువంటి ఆ టీమ్స్ ఏవైతున్నాయో ఆ టీమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో వారు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అనేక మంది టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 48 మంది రెస్క్యూ టీమ్ కూడా లోపల కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. దాంతో పాటు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిన విధంగా ఒకవైపు మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరికొద్ది నిమిషాల్లోనే హరీష్ రావు కూడా ఇటు టన్నెల్ లోపల కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం కొంతమందిని మాత్రమే వారిని అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసు కూడా చెప్పారు. మిగతా వారందరినీ కూడా దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే వారందరినీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి నుంచి 3 వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ 3 వాహనాల్లో ఇటు హరీష్ రావుతో పాటు మహబూబ్నగర్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇటు జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా వారు ఇక్కడికి చేరుకున్నటువంటి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఇంకా మిగతా కొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వీరు 5గురిని మాత్రమే లోపల టన్నాల వద్ద అక్కడికి వరకు పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వీరు పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీరు కూడా లోపల దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు పోలీసు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వీరు అనుమతి కూడా తీసుకున్నాము, ఖచ్చితంగా మేము లోపలికి వెళ్తామని చెప్పేసి కూడా ఇటు కొద్దిసేపు క్రితం జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.